శ్రీశైల క్షేత్రంలో బయలుదేరి త్రిపురాంతకం వచ్చి త్రిపురాంతకంలో బయలుదేరి మహానంది వచ్చి మహానందిలో బయలుదేరి అహోబల క్షేత్రం వచ్చి అహోబల క్షేత్రంలో బయలుదేరి తిరుమల వస్తాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి కొండలు పరమ పావనమయ్యా నంది మండలము అది ఎలా ఉంటుందో ఒక ఊహాచిత్రంగా ఊహిస్తే ఆ కొండల మధ్యలోంచి ఎన్నో కొండలు, ఇన్ని కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ క్షేత్రములను కొండ మీద ఉన్న క్షేత్రాలకి ఉన్న మార్గం ఒక పెద్ద పాము మిలికలతో పడుకున్నట్టుంటుంది. అది వెంకటాచలం దగ్గరికి వచ్చేటప్పటికి పడగలు విప్పి శేషుడు అవుతుంది. దాని మీద ఆనంద నిలయం ఒక మణి అవుతుంది. ఆ మణిలో పరమేశ్వరుడు వెంకటాచలపతి ఉంటారు. ఒక అద్భుతమైనటువంటి ఊహాచిత్రం. దాన్ని అక్కడ ఉంచారు. అది కొద్ది రోజుల్లో అక్కడ గోడ మీదకి ఎక్కబోతోంది. నాకనిపించింది శ్రీశైలం అద్భుతమైనటువంటి క్షేత్రం. మల్లికార్జున లింగం అక్కడ. ఆ శ్రీశైల లింగం జీవబ్రహ్మ అభేదాన్ని తెలియచేస్తుంది. అటువంటి లింగస్వరూపంగా మనందరం